ఒకరికి తన ఎదుర్క సరైనదిగా కనబడే మార్గం కలదు, తదకది మాడమునకు త్రోవ తీయను. ఓ మనుషుడా, ఈ రాత్రి యేసును మీకు పరిచయం చేస్తున్నా. మనుషుడు దేవుని వెతకటానికి ప్రయత్నం చేసేది మతం, దేవుడు మనిషిని వెతకటానికి చేసిన ప్రయత్నం మార్గం. అదే శిలువ మార్గం. భూమి మీద మతాలు ఎన్నో ఉన్నాయి, మార్గం ఒక్కటే. ఆ మార్గమే యేసు అనే మార్గం. శిలువ మార్గం, పరలోక మార్గం, దైవ మార్గం, పాప క్షమాపణ మార్గం, జీవితాన్ని మార్చే మార్గం, పాపాన్ని క్షమించే మార్గం, ఆనందం, సంతోషం, నెమ్మది, సమాధానం ఇచ్చే మార్గం, హృదయాన్ని నింపే మార్గం, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని మానవ జీవితంలోనే కుమరించే మార్గం యేసు మార్గం. యేసే సమాధానం, యేసే పాపక్షమాపణ, యేసే పరలోకానికి మార్గం, యేసే మానవ జీవితానికి సృష్టికర్త. కారణం ఏంటంటే యేసు మానవుని ప్రేమించి ఈ భూమి మీదకి దిగి వచ్చి మానవుని యొక్క పాపాలని మోసుకోవటానికి శిలువ మీదకి వెళ్ళాడు. హేతువు లేని దెబ్బలు ఎవరికి, కాడము లేని గాయాలు ఎవరికి, తల మీద ముళ్ళ కిరీటం ఎవరికి, ముఖం మీద ఎవరికి, చేతుల్లో మేకులు ఎవరికి, దేహమంతా కోడ దెబ్బలు ఎవరికి, వ్యవస్థుడిగా చేయబడ్డం ఎవరి కొరకు, ప్రక్కలో బల్లెపోటు ఎవరి కొరకు, రక్త ప్రవాహం ఎవరి కొరకు? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయించుతోని కేకలేసింది ఎందుకు కొరకు? సమాప్తమైనదని కేకలేసింది ఎవరి కొరకు? తండ్రి నీ చేతికి నా ప్రాణం అప్పగిస్తున్నానని కేకలేసింది ఎవరి కొరకు? పాపాత్మమైన మన కొరకు కాదా? దేవోగ్రతలో ఉన్న మన కొరకు కాదా? దేవునికి దూరమైపోయిన బలహీనం భక్తిహీనము శత్రువుమైన మన కొరకు కాదా? ఇంత ఉచితంగా ప్రేమించే ప్రేమికుడు ఎక్కడున్నాడు? ఇంత ఉచితంగా పాపిని పరలోకానికి చేర్చే దేవుడు ఎక్కడున్నాడు? ఇంత ఉచితంగా మనిషిని యొక్క జీవితాన్ని మార్చివేసి సమూలంగా ఆధ్యాత్మిక శిఖరాల్లోనికి ప్రవేశింప చేయటానికి మార్గమేముంది? ఒకటే మార్గం, యేసు మార్గం, శిలువ మార్గం, నీతి మార్గం, శాంతి మార్గం, యథార్థ మార్గం, పరిశుద్ధ మార్గం, పరలోక మార్గం, శిలువ మార్గం, దైవ మార్గం, యేసు మార్గం. యేసుక్రీస్తుని అంగీకరిస్తే జీవితం మార్చబడుతుంది. ఈ పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. ఎంతకాలం యేసుక్రీస్తుని అంగీకరించకుండా మునికోలలకు ఎదురుతాంతో పర్వాలేదులే 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 అనుకునే జీవిస్తున్నారు. చాలామంది అలాంటి వాళ్ళు వచ్చినారు ఇక్కడికి.